ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. శ్రోతలందరికీ నమస్కారం. మన నిజామాబాద్ జిల్లాలో క్రీడల అభివృద్ధి అనేది ఎలా ఉంది, క్రీడా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల్ని మనకు వివరించడానికి జిల్లా యువజన క్రీడా శాఖాధికారి పవన్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి జిల్లాలో క్రీడలకు సంబంధించిన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అయితే జిల్లాలో క్రీడల గురించి మా శ్రోతలకు ఒకసారి వివరిస్తారా? అందరికీ నమస్కారము. నేను పవన్ కుమార్, నిజామాబాద్ జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి. క్రీడల పరిస్థితి అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. పురోభివృద్ధి కానీ అభివృద్ధి కానీ, అంతర్జాతీయ స్థాయిలో మన నిజామాబాద్ వారు ఆడుతున్న ప్రదర్శన కానీ చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనకు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి అర్జున అవార్డులు 2 వరుసగా మన నిజామాబాద్ జిల్లాకు వచ్చినాయి సార్. నిఖత్ జరీన్ గారికి 2023లో రావడం జరిగింది. అలాగనే ఉసాముద్దీన్కు మన నిజామాబాద్ ముద్దు బిడ్డలు వీళ్ళిద్దరూ 24లో రావడం జరిగింది. సో వరుసగా 2 సంవత్సరాలు ఏదైనా రాష్ట్రం కానీ ఏదైనా జిల్లా కానీ అర్జున అవార్డు సాధించింది అని అంటే అది మన ఒక నిజామాబాద్ జిల్లానే సార్. మన తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పరిణామం సార్. చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా మన 19 సంవత్సరాల అమ్మాయి గుగులోత్ సౌమ్య, 19 సంవత్సరాల అమ్మాయికి భారతదేశ తరఫున ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుంది. మొన్ననే దక్షిణాఫ్రికా వెళ్ళింది. ఇప్పుడు టర్కీలో మన నిజామాబాద్ అమ్మాయి సౌమ్య గారు ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతూ ఉన్నారు. మరి అంటే క్రీడాకారులకి ముఖ్యంగా క్రీడా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి? స్పోర్ట్స్ అథారిటీ మీ జిల్లా క్రీడా శాఖ తరఫున వారికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారనే విషయాలు మా శ్రోతలకు కొద్దిగా అందిస్తారు. తప్పకుండానండి. మనకు జిల్లాలో చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి. గత పాత రోజుల్ని గుర్తు చేసుకుంటే మనకు నాగారం స్టేడియం ఉంది. ఇక్కడ నాగారంలో స్టేడియం ఉంది. అక్కడ మనకు ఆడుతున్న అంశాలు ఏంటంటే ఆర్చరీ ఉంది, అలాగే అథ్లెటిక్స్ ఉన్నాయి, అలాగే క్రికెట్ గ్రౌండ్ ఉంది. అక్కడే ఈ 3 క్రీడలు అక్కడ ఆడిస్తున్నాము. మిగతా మనకు పాత కలెక్టర్ మైదానం అనేటువంటి నిజామాబాద్ మధ్యలో ఉంది. మనకు అందరికీ తెలుసు, జిల్లా ప్రజలకు సుపరిచితం ఆ గ్రౌండ్. ఆ మైదానంలో మనకు బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, హ్యాండ్బాల్, బాక్సింగ్, హాకీ, ఊషు ఈ అంశాల్లో మనకు అక్కడ మంచి సదుపాయాలు సమకూర్చి పిల్లలకు కోచింగ్ ఇస్తున్నాం సార్. రాజారాం స్టేడియంలో లేదు సార్, కలెక్టర్ మైదానంలో. మిగతా మనకు ఒక నిజామాబాద్లో అందుబాటులో ఉన్న మరొకటి స్విమ్మింగ్ పూల్ ఉంది సార్. అది డిఎస్ఎస్ స్విమ్మింగ్ పూల్ ఉంది సార్. నిజామాబాద్ మనకు సుభాష్ నగర్లో గల రామాలయం ముందరనే మన ప్రభుత్వ ఆధీనంలోని ఉంది. అక్కడ మనకు యోగా నేర్పిస్తున్నాం సార్ పిల్లలకు, స్కేటింగ్, అలాగే స్విమ్మింగ్. ఈ 3 అంశాలు అక్కడ అద్భుతంగా కోచ్లను పెట్టి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. మొన్ననే మన అమ్మాయిలు 2 జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనడం జరిగింది. చాలా తక్కువ లెస్ అమౌంట్ సార్. ప్రభుత్వం తరపున చాలా తక్కువ లెస్ అమౌంట్లోనే మంచి కోచింగ్ సదుపాయాలను వాళ్ళకి ఇస్తున్నాం. మరొక 5 స్టేడియంలు ఉన్నాయి సార్ మనకు నిజామాబాద్ జిల్లాలో. ఒకటి కమ్మర్పల్లిలో ఉన్నది. అక్కడ క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియాలు ఉన్నాయి. అక్కడ కూడా పురోభివృద్ధి చాలా బ్రహ్మాండంగా ఉంది సార్. నేను నిన్ననే వెళ్ళి మైదానాన్ని చూసి వచ్చాను. పిల్లలు చాలా సాఫ్ట్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ నిత్యము ఆడుతున్నారు సార్. మరొక స్టేడియం మనకు ఆర్మూర్లో ఉంది సార్, మినీ స్టేడియము. అక్కడ క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ నిత్యము ఆడుతూ ఉన్నారు సార్. మరొక స్టేడియం మనకు జక్రాన్పల్లిలో ఉంది సార్. ఇది కొద్దిగా అనువైన స్థలంలో కట్టకపోవడం వల్ల అక్కడ చిన్న చిన్న క్రికెట్ ఒకటే ఆడుతూ ఉన్నారు పిల్లలు. మరొక స్టేడియము మనకు బోధన్లో ఉంది సార్. అది కూడా కొద్దిగా గ్రామానికి దూర ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ కొద్దిగా సౌకర్యాలు లేక ఇప్పటికే క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారు సార్ పిల్లలు. ఈ విధంగా మనకు మైదానాలు ప్రభుత్వ ఆధీనంలో చాలా బ్రహ్మాండంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నాము. కొందరు కోచ్లు కూడా మనకు ఉన్నారు సార్. ఆర్చరీలో కోచ్ ఉన్నారు, కబడ్డీలో కోచ్ ఉన్నారు. మిగతా కొన్ని పార్ట్ టైం పెట్టి ఆడిస్తున్నారు సార్. కోచ్ల కొరత మాత్రం కొద్దిగా తక్కువ ఉన్నదని చెప్పవచ్చు. మనకు ఈ రకమైన క్రీడల్లో విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ మనకు జిల్లాకు పథకాలు అందిస్తున్నారు. మరి వాళ్లకు ఎలాంటి పోటీల్ని జిల్లా క్రీడా శాఖ తరఫున నిర్వహిస్తున్నారు అనే వివరాలను ఒకసారి అందిస్తారు? తప్పకుండా సార్.
మనకు పాఠశాల పిల్లలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అనేది ఉంటుంది సార్. వారి ఆధ్వర్యంలో పాఠశాల క్రీడలు నిర్వహించబడతాయి. మా ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరము సీఎం కప్ ఒకటి మేము నిర్వహించాలి సార్. ప్రతి సంవత్సరం, గత సంవత్సరం కూడా అద్భుతంగా నిర్వహించినాము. ఈ సంవత్సరం కూడా చాలా పకడ్బందీగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితేనేమి, మన గ్రామ స్థాయి టోర్నమెంట్ అయితేనేమి, మండల స్థాయి టోర్నమెంట్ అయితేనేమి, జిల్లా స్థాయి టోర్నమెంటు, రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కు మేము ప్రణాళికలు సిద్ధం చేసుకొని పిల్లలకు మంచి కోచింగ్ ఇచ్చి, లాస్ట్ ఇయర్ కూడా మనకు చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి కోచింగ్ ఇచ్చి రాష్ట్రంలో మన జిల్లాను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేశాం సార్. మరి హెచ్జిఎఫ్లో కానీ మీరు చెప్పినట్టుగా ఈ క్రీడల స్థాయి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ స్థాయిలో వాళ్ళు వెళ్ళాలి, ఏ స్థాయిలో వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు అనే విషయాన్ని కొద్దిగా అందిస్తారు. పిల్లలకు వచ్చేసి స్కూల్ గేమ్స్లో అండర్-14, అండర్-17 ఉంటుంది సార్. మేము నిర్వహించవలసినవి అన్నీ కూడా యూత్ టోర్నమెంట్ సార్. 18 సంవత్సరాలు, 19, 21, సీనియర్, ఇట్లా 4 విభాగాల్లో పోటీలు మేము నిర్వహించాలి సార్. సీఎం కప్లో, ముఖ్యంగా సీఎం కప్లో ఈ రకమైనటువంటి ఒక్కొక్క గేమ్కు సంబంధించింది ఒక్కొక్క ఏజ్ కేటగిరీ ఉంది. దాని ప్రకారం మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించి రాష్ట్ర స్థాయికి ఆ కేటగిరీలో బెస్ట్ పిల్లల్ని టోర్నమెంట్ పెడతాము. వాళ్ళ టాలెంట్ గుర్తిస్తాము. ఎవరైతే విన్నర్స్, రన్నర్స్ జిల్లా స్థాయిలో ఉన్నారో వారిని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలు నిర్వహించబడతాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళని మెరికల్ లాంటి పిల్లల్ని క్రీడాకారులు మీరు తీసుకుంటాం సార్. సెలక్షన్ కమిటీ ఉంటుంది మనకు. మంచి పిల్లలు, బాగా ఆడేటువంటి పిల్లల్ని రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది సార్. అయితే ఇందులో క్రీడా అసోసియేషన్ల పాత్ర అనేది ఎంతవరకు ఉంది, వాటి పాత్ర గురించి కొద్దిగా వివరిస్తారు. చాలా మంచి ప్రశ్న వేశారు సార్. మాకు క్రీడా అసోసియేషన్లతో చాలా సత్సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే వారి అసోసియేషన్లు దాదాపు ఒక 36 నుంచి 42 మధ్యలో అసోసియేషన్లు మన జిల్లాలో యాక్టివ్గా ఉన్నాయి సార్. బహుశా వారే ఈ యొక్క ఆటల్ని నడిపిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మంచి నాణ్యతమైన గల క్రీడాకారులను వారు భుజస్కంధాలపై వేసుకొని మంచి రిజల్ట్స్ను అసోసియేషన్లు అందిస్తున్నాయి సార్. చాలా యాక్టివ్గా ఉంది. అందరు కూడా సీనియర్ క్రీడాకారులు ఈ అసోసియేషన్లో ఉండడం వల్ల ఆటల విలువ వారికి తెలుసు. కింది నుంచి స్థాయి నుంచి వాళ్ళు ఆటలు ఆడితే ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకొని స్పెషల్ టైం కోచింగ్లు ఇచ్చుకుంటూ వివిధ అసోసియేషన్లు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి సార్. వారి వల్లనే మనకు ఈ జిల్లాకు మంచి పేరు వస్తుంది సార్. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పథకమైన ఖేలో ఇండియా పథకం గురించి, ఆ పథకం ద్వారా జిల్లాలో ఎలాంటి క్రీడల అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని కొద్దిగా వివరిస్తారు. షూర్ సార్. మనకు నాగారం స్టేడియంలో ఆర్చరీ ఉంది సార్. అది ఖేలో ఇండియా పథకంలోనే మనకు ఆర్చరీ రావడం జరిగింది. దాదాపు ఒక 40 నుంచి 80 మంది దాకా పిల్లలు అక్కడ నిత్యము ఆర్చరీ విభాగంలో కోచింగ్ ఇస్తారు, కోచింగ్ తీసుకుంటున్నారు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారు అక్కడ కోచ్ ఇవ్వడం జరుగుతుంది. కోచ్ను కూడా ఖేలో ఇండియా పథకంలో భాగంగానే మనకు పెట్టడం జరిగింది. వారు నిత్యం అక్కడ ప్రాక్టీస్ చేస్తూ మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. 2-3 పిల్లలు కూడా మన నిజామాబాద్ పిల్లలు హైదరాబాద్లో అకాడమీలో శిక్షణ పొందుతున్నారు సార్. మనకి ఇంకా ఖేలో ఇండియా పథకంలో మనకి ఇక్కడ గంగస్థాన్ ఫేజ్ 1లో 7 ఎకరాల భూమి ఉంది సార్. దాంట్లో కూడా మనము ఖేలో ఇండియా పథకంలో భాగంగా ప్రభుత్వానికి స్టేడియం కోసము, స్విమ్మింగ్ పూల్ కోసము, జిమ్ కోసము ఒక 8 నుంచి 10 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. బహుశా అది తొందరలో సాకారం అయితే నిజామాబాద్ జిల్లాకు ఇంకా మంచి నాణ్యమైన క్రీడాకారులు అందించాలనే కృతనిశ్చయంతో మేమున్నాం సార్. క్రీడలతో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆనందం కూడా చాలా లభిస్తుంది. మరి క్రీడాకారులు ఈ క్రీడలతో పాటుగా, వాళ్ళ పథకాలతో పాటుగా వాళ్ళు ఎలాంటి ఆరోగ్యాన్ని పొందుతున్నారు, మీరు క్రీడాకారుల ఆరోగ్యం పట్ల ఎట్లాంటి శ్రద్ధ వహిస్తున్నారనే విషయాల్ని కొద్దిగా వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న సార్ ఇది. చాలా మటుకు పిల్లలు కానీ, యువత కానీ క్రీడల పట్ల గతం కంటే ఇప్పుడు మాత్రం చాలా మంచి అవేర్నెస్ వచ్చింది సార్. ఆరోగ్యానికి మించింది ఏమీ లేదు సార్. ఆరోగ్యంగా ఉంటే ప్రతిదీ మైండ్ ఆలోచనలు చురుగ్గా ఉంటాయి, వ్యక్తి అంతా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వ్యాయామం కానీ, క్రీడలు కానీ ఆడవలసిందే. క్రీడలు ఆడడం వల్ల రోజు చురుకుదనం ఉంటుంది, రోజంతా ఉత్సాహంగా ఉంటాం, పని గంటలు కూడా పెరుగుతాయి, అలసటైనటువంటిది రాదు.
చాలా మటుకు మా మైదానంలో కానీ, పాలిటెక్నిక్ మైదానంలో కానీ, నాగరం స్టేడియంలో కానీ చాలా మంది జనాలు అందరూ కూడా వాకింగ్కి వస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, జిమ్ చేస్తున్నారు. ఓపెన్ జిమ్లు కూడా మేము అక్కడక్కడ కొన్ని పెట్టించడం జరిగింది, మున్సిపాలిటీ ద్వారా పెట్టించడం జరిగింది. చాలా మటుకు అయితే గతం కంటే మాత్రం మంచి పాజిటివ్నెస్ వచ్చింది. ఇవాళ రేపు పిల్లలు పెద్దలు కానీ ఫోన్లోకి అలవాటు పడి వ్యాయామాన్ని మర్చిపోతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని గ్రహించినారు. ఇంకా అవేర్నెస్ రావాలి, ఉన్నది సరిపోలు. మనకు ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా ఈ దాంట్లో మాత్రం కొద్దిగా తక్కువనే ఉన్నామని చెప్పవచ్చు సార్. చిన్న పిల్లలు కూడా ఊబకాయం వస్తున్నది ఇప్పుడు. చిన్న పిల్లలకి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి కళ్ళద్దాలు వస్తున్నాయి. మీరు క్రీడలు ఆడడం వల్ల ఏముండదు, ఊబకాయం అనేటువంటిది రాదు, బీపీలు రావు, షుగర్లు రావు, ఇంకా అన్నీ కూడా బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. నేను ప్రజలను ఒకటే కోరదలుచుకున్నాను, మాకు ఇంత మంచి మైదానాలు ఉన్నాయి, వాటిని వాడుకోండి. స్విమ్మింగ్ పూల్ ఉన్నది, గ్రౌండ్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది. పిల్లలు నిత్యం మీ పిల్లల్ని మా గ్రౌండ్కు పంపించండి. మీ పిల్లల భవిష్యత్తు మా చేతిలో పెట్టండి. మేము వారిని అద్భుతమైన రీతిలో తీర్చిద్దాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక వాలీబాల్ క్రీడాకారుడిగా అదే గ్రౌండ్లో, కలెక్టర్ గ్రౌండ్లో వాలీబాల్ క్రీడాకారులో 15 సంవత్సరాలు అదే వాలీబాల్ ఆడడం జరిగింది. ఈరోజు వాలీబాల్ ఆడడం వల్లే నేను రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఆడి వ్యాయామ ఉపాధ్యాయులుగా జాబ్ వచ్చి ఇప్పుడు స్పోర్ట్స్ అధికారిగా ఉన్నాను. అంటే కారణం క్రీడలే. అటు క్రీడలు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో చాలా మార్పు వచ్చింది. ప్రభుత్వం కూడా 2% ఉన్నది ఇప్పుడు విద్యా ఉద్యోగాల అవకాశం, దాన్ని 4% పెంచే ప్లాన్ ఉన్నది. కాబట్టి ఆటల్ని నమ్ముకున్న వాళ్ళు ఈరోజు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. అటు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, పోలీసు విభాగంలో ఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, డిఎస్పీలుగా కూడా క్రీడాకారులు, నాతోటి క్రీడాకారులు ఉన్నారు. అయితే మీకు మీ జిల్లా క్రీడా శాఖకు సంబంధించి ప్రజల భాగస్వామ్యమైన, ప్రభుత్వం నుంచి అందే సహాయమైన ఎలాంటి సహాయం అవసరం ఉంది? ప్రజల భాగస్వామ్యం ఎంతవరకు అవసరం ఉంది అంటారు? తప్పకుండా సార్, మంచి ప్రశ్న. ప్రభుత్వం చాలా ఇస్తున్నది సార్, కాకపోతే ప్రజల భాగస్వామ్యం కూడా దీంట్లో అవసరం. ఇప్పుడు ఇంతకుముందు చాలా స్కీములు ఉండేవి సార్, అవి కొన్ని తగ్గిపోయినాయి. ఆ స్కీముల గురించి కాకుండా కానీ ప్రజల భాగస్వామ్యం మేము వాళ్ళను ముందుకు తీసుకొని వాళ్ళ భాగస్వామ్యాన్ని వాళ్ళ సహాయ సహకారాలతోటి చాలా టోర్నమెంట్లు చేస్తున్నాము, గ్రౌండ్లను ఆధునీకరిస్తున్నాము. కొత్త ప్రణాళికలు కూడా ప్రజల భాగస్వామ్యంతో మేము ముందుకు వెళ్తున్నాం సార్. ఇంకా జిల్లా క్రీడా శాఖ తరఫున మీరు చెప్పవలసిన అంశాలు ఇంకేమైనా ఉన్నాయా? తప్పకుండా సార్, కొన్ని స్టేడియంల అవసరం ఉన్నది సార్ మనకి. ముఖ్యంగా కలెక్టర్ గ్రౌండ్ను ఆధునీకరించాలనే ఆశ చాలామంది క్రీడాకారులకు ఉన్నది. మొన్ననే నేను సార్లతోటి, ఎమ్మెల్యే సార్లతోటి కానీ, ఎంపీ సార్లతోటి కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని ఆధునీకరిస్తే ఇప్పుడు ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో సెంటర్లో తనమానికంగా ఎట్లా ఉందో, మనకు పాత కలెక్టర్ గ్రౌండ్ మైదానం కూడా ఆ విధంగా ఆధునీకరిస్తే సెంటర్లో ఉంటుంది. జనాలు, పిల్లలు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు బహుశా బాస్కెట్బాల్, వాలీబాల్ దాదాపు ఒక 600-700 మంది రోజు నిత్యం ప్రాక్టీస్ చేస్తారు సార్, ఉదయం సాయంత్రం. కొద్దిగా ఒకటి చిన్న స్టేడియం కడితే బాగుంటుంది ఆలోచన నాది కాదు, అన్ని క్రీడా సంఘాలది, అభిమానులది, అదొక కలగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం అది చేస్తానే దృఢ సంకల్పంతో మేము ఉన్నాం సార్. సార్, ప్రభుత్వము గత సంవత్సరం నుంచి సీఎం కప్ అనేటువంటిది ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నది సార్. గత సంవత్సరం ఫస్ట్ ఎడిషన్ దిగ్విజయంగా చేయడం జరిగింది. దాదాపు 2.5 లక్షల మంది ఈ యొక్క యువ క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అయినారు. ఈసారికైతే ఒక 5 నుంచి 10 లక్షల మంది పాల్గొనేటట్లు మేము ప్రణాళికలు సిద్ధం చేశాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది కాగానే ఇమ్మీడియట్లీ గ్రామస్థాయి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నాము. ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో పాల్గొన్నారో వారే ఈ క్రీడల్లో ఆడడానికి అర్హులు. రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మాత్రం ఆడడానికి లేదు. దాదాపు 44 విభాగంలో ఈ యొక్క సీఎం కప్ అనేటువంటి నిర్వహిస్తున్నాం సార్. లైక్ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, ఫుట్బాల్, ఆర్చరీ, క్యారమ్, చెస్, ఇట్లా 44 అంశాలు ఉన్నాయి సార్ విభాగాల్లో. అలాగే ఇంకా ఈ మన వికలాంగులు ఉంటారు చూడండి సార్, వారికి కూడా స్పెషల్గా పారా అథ్లెటిక్స్ అది కూడా ప్రభుత్వము నిర్వహిస్తున్నది సార్. విజేతలకు టీమ్ ఈవెంట్లో ₹1,00,000 బహుమతి ఉంది సార్. వాలీబాల్ విన్నర్స్ కానీ, కబడ్డీ విన్నర్స్ కానీ, ఖోఖో విన్నర్స్ కానీ, ఈ టీమ్ గేమ్లు అన్నింటికి ₹1,00,000 ప్రథమ బహుమతి ఉంది సార్. ఇండివిజువల్ అంశంలో చెస్, క్యారమ్ లాంటి ఇట్లా సింగిల్స్, రన్నింగ్లో గోల్డ్ మెడల్ అట్లాంటి వాళ్ళకు ఫస్ట్ ప్లేయర్ గోల్డ్ మెడల్కు 30,000, సిల్వర్ మెడల్కు 20,000, బ్రాంజ్ మెడల్కు 10,000. ఇట్లా చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది సార్. చాలా అద్భుతమైన టోర్నమెంట్. దేశంలో బహుశా ఏ రాష్ట్రం కూడా ఇంత పగడ్బందీగా
టోర్నమెంట్ నిర్వహిస్తలేదు. అక్కడక్కడ కేరళ, రాజస్థాన్, అక్కడక్కడ కొన్ని రాష్ట్రాలు గత సంవత్సరం చేసినాయి, కానీ ఇంత పకడ్బందీగా నిర్వహించిన రాష్ట్రం ఏది లేదు సార్. అది మన ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి చెందుతుంది సార్. దాంట్లో మేము అందరం భాగస్వాములం. తప్పకుండా రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా క్రీడా రంగాన్ని ఉన్నత స్థితిలో తీసుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం సార్. మన జిల్లాలో క్రీడల అభివృద్ధి ఈ విధంగా సాగుతుందని జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ గారు వివరిస్తున్నారు. అయితే క్రీడలకు సంబంధించి పోటీల్ని కూడా అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఈ సందర్భంగా పవన్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి క్రీడల గురించి, జిల్లా క్రీడల అభివృద్ధి గురించి వివరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్.